భవిష్యత్తులో మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి ఆనాడు మరి ఉన్నటువంటి హైటెక్ సిటీని ఆనాడు రాజశేఖర గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఆ హైటెక్ సిటీ ఆలోచన చేసిపోయి ఉండకపోయి ఉంటే, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చేసి ఉండకపోయి ఉంటే ఈనాడు హైదరాబాద్కి ఇంత ఉద్యోగ అవకాశాలు ప్రమాకారాలు అదేవిధంగా అభివృద్ధి కూడా కనబడకపోయింది అధ్యక్ష. అందుకనే ఇవాళ భవిష్యత్ ఫ్యూచర్ సిటీ కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా పారిశ్రామిక కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. వాస్తవంగా హైడ్రా వచ్చినాడు, మేము కూడా ఆలోచన చేసిన అధ్యక్ష, నాలాంటి కూడా ఆలోచన వచ్చింది. హైడ్రా తీసుకొచ్చినాడు ప్రభుత్వం, ఎందుకు తీసుకొస్తున్నాం మేము అనుకున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష మేము కూడా కామన్ పీపుల్ తోటి హైదరాబాద్లో చాలా సందర్భాల్లో చాలా దగ్గర వింటా ఉన్నాం అధ్యక్ష. హైడ్రాను తీసుకురావడం ద్వారా అధ్యక్ష ఈ యొక్క హైదరాబాద్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి చెరువులతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినటువంటి వాళ్ళ ఆస్తులను 60,000 కోట్ల ఆస్తులను ఇవాళ సుమారుగా 1000 ఎకరాల ప్రభుత్వ భూములని ఇవాళ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని అందించి హైడ్రా అంటే ఇవాళ నిజంగానే ఆ చెరువులవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ లాగా కనబడే 40-50 ఏళ్ల సంవత్సరాల హైదరాబాద్ మళ్ళీ తిరిగి కనబడే విధంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అందుకనే ఇవాళ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలామంది ఇవాళ అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, సోషల్ మీడియాల ద్వారా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి బదనాం చేయాలనే ఆలోచనతో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదలకు అన్యాయం చేసిన సందర్భాలు లేవు అధ్యక్ష ఇన్ని సంవత్సరాల్లో. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు మూసి ప్రక్షాళన జరిగితే ఆ మూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేదవాళ్ళకి తప్పకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే ఆ మూసి ప్రక్షాళన చేపడుతుంది. కానీ పేదవాళ్ళకు రెచ్చగొట్టే కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం మంచి విధానం కాదని చెప్పి మరొకసారి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష ఇవాళ సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన, విదేశీ పర్యటనలు కావచ్చు, మరి మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి చాతుర్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఊహించని విధంగా 3,13 కోట్ల రూపాయల ఇవాళ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటుగా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో రావాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధికి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నో మరి అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతి సోదరుమణి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా సీతక్క గారు మహిళా సోదరుమణిగా యొక్క శాఖను పటిష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లడమే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు మహిళా భవనాలను కట్టించడంతో పాటుగా అధ్యక్ష ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలేదు అధ్యక్ష, గ్రామాల్లో ఇవాళ ప్రతి సంఘబంధానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి గతంలో మహిళా సంఘాలు ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏ చెట్టు కిందనో గ్రామ పంచాయతీనో లేకపోతే ఇంకెక్కడో పెట్టుకునేది అధ్యక్ష. కానీ ఇవాళ మరి సీతక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అధ్యక్ష నా దగ్గర 231 గ్రామ పంచాయతీ ఉంది అధ్యక్ష.
ఇప్పటికీ 171 మహిళా సంఘాలకు భవన నిర్మాణం చేసి శంకుస్థాపన చేసి ఇవాళ పనులు జరుగుతున్నందుకు అధ్యక్ష ఆ మహిళలు నిజంగా ఇవాళ ఎంత సంతోషపడుతున్నట్టు గ్రామాల అంటే మాకిన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించి మాకు సొంత భవనాలు కట్టించి మాకు ఒక భవనాల ద్వారా మా సంఘాలను బలోపేతం చేయాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఎంతో సంతోషంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధ్యక్ష పేద ప్రజలు నిజంగా గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు అట్టడుగులు ఉన్నటువంటి వర్గాల వాళ్ళు మరి 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి అధ్యక్ష 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి రాలేదని ఆశలు వదులుకున్నారు అధ్యక్ష కానీ ఆనాడు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తూ నా సొంత నియోజకవర్గంలో కూడా అధ్యక్ష 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం జరిగింది అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రారంభోత్సవాలు పోయినప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని కుటుంబం అంతా కూడా ఇలాగ పండుగ వాతావరణంలో శాసనసభ్యులను పిలిచి ప్రారంభోత్సవాలు చేసుకొని ఆ కుటుంబం యొక్క ఆనందం చూసి గౌరవ ముఖ్యమంత్రికి వారి తెలుపుతున్నటువంటి ప్రభుత్వానికి తెలుపుతున్నటువంటి కృతజ్ఞతలు చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు అది ఒక ఆత్మ గౌరవం అధ్యక్ష ఇండ్లంటే అందుకే ఇండ్లకు సంబంధించిన పథకాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,500 చొప్పున ఇండ్ల నిర్మాణ దశలో మరి ఇవాళ మొదటి దశలో ఈ 3,500 ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి చాలా స్టేజ్లో వెళ్తూ ఉన్నాయి వారికి అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష చాలా ఇండ్లు పుట్టిన పేదవాళ్ళు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వారి పేదంటి కళ నెరవేరుస్తున్నందుకు వాళ్ళు ఎంతో గర్వంతో ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇవాళ విద్యా వ్యవస్థకు సంబంధించి అధ్యక్ష ప్రభుత్వ తెలంగాణ విద్యా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడానికి విద్యా కమిషన్ని ఏర్పాటు చేసింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష విద్యా కమిషన్ ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష మన అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకురావడానికి ఇవాళ విద్యా కమిషన్ అనేకమైనటువంటి సూచనలు చేసింది అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో అధ్యక్ష డైట్ ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 40% డైట్ ఛార్జీలను పెంచడంతో పాటుగా 212% కాస్మోటిక్ ఛార్జీలను పెంచిన ఘనత ఈనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష ఇవాళ అన్ని కులాల మతాలకు అనేక నుండి హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాలకు సంబంధించి ఇవాళ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అధ్యక్ష ఒక్కొక్క స్కూల్కు సంబంధించి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపట్టేటువంటి ఒక యూనివర్సిటీ లాగా అనిపిస్తుంది అధ్యక్ష ఒక దగ్గర నిర్మాణం చూస్తూ ఉంటే సుమారుగా 2,500 మంది విద్యార్థులు అందులో అన్ని సౌకర్యాలతోటి అన్ని కులాల ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల వాళ్ళు ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదివేటువంటి విద్యను మరి ప్రభుత్వం ఎంత దూరం చూపుతో గౌరవ ముఖ్యమంత్రి ఎంత ఆలోచనతోటి మరి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రతి నియోజకవర్గానికి స్థాపించడం మరి తద్వారా ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మరింత పటిష్టపరచడానికి వారు చేస్తున్న కృషికి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళు ఇవాళ గర్వపడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇవాళ మనం అందరం పట్టించుకుంటాం అధ్యక్ష మన చుట్టూ ఎప్పుడు
ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే వివిధ హోదాలు కానీ ఎంపీలు కానీ పోలీస్ శాఖ మనం ఎక్కడ పోయినా లేక